Happy morning to all. Train the trainer batch number 242. Speaker Gangula Srikar sir. Topic art of telling story. సార్ చెప్పిన కథల్లోని ఒక్కొక్క కథకి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఒక ఫస్ట్ కథ ఎలాగ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. కథ దమనం అంటే నేపథ్యం, ఎత్తుకడం, కొనసాగింపు, ముగింపు 4 టైప్స్ ఉన్నాయి. 4 టైప్స్లో కథ ప్రారంభించాలి, కొనసాగించాలి, నేపథ్యం చేయాలి, తర్వాత ముగింపు చేయాలి. తర్వాత మనం కథల వల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎంత సమయం తీసుకోవాలి, కోణాలు ఏంటి, గమనం ఏంటి, గమనం ఏంటి అని చెప్పారు. తర్వాత కథ ప్రయోజనాలు, కథలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. సార్ చెప్పిన ఒక్కొక్క కథల్లోని ఒక్కొక్క టాపిక్ ఉంది. మన లైఫ్లో ఒక గాడిద తోడేలు కథ చెప్పారు. దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి అని కూడా ఒక టాపిక్ ఉంది. ముసలి అతను చెట్టు నాటడం వల్ల దాంట్లో ఒక రాజు రావడం, దాంట్లో కూడా ఒక నీతి ఉంది. మనం ఎదుటి తరాల కోసం చెట్టులు నాటాలి, నీళ్ళు గమనించాలి, ఒక నీతి ఉంది దాంట్లో. అంటే మన దూరదృష్టితో ఆలోచించాలి, ఎదుటి వాళ్ళ కోసం కూడా ఆలోచించి మన తరాల కోసం కూడా ఆలోచించాలని ఒక దాంట్లో కూడా ఒక టాపిక్ వచ్చింది. తర్వాత పైలట్ ఉమెన్స్ కోసం కూడా ఒక కథ చెప్పారు. అది చాలా బాగుంది. కథలోని ఒక అబ్బాయి ఒక మేడం కార్ తోలుతూ వెళ్తుంటే నువ్వు ఎందుకు ఆ వంటగదిలో ఉండొచ్చు కదా అని ఒక కథ చెప్పారు. చివరికి అది ఆమె పైలట్, దాంట్లో ఒక కథ ఉంది. చాలా బాగా వివరించారు. కథలోని ఉమెన్స్ కోసం వంటగదిలోనే ఉండకూడదు, బయటకు వచ్చి ఇలా ఏదో చేస్తూ ఉండాలి అని. తర్వాత సార్ చెప్పిన గోల్, మీకంటే ఒక గోల్ ఉండేలాగా ఒక కథ చెప్పారు. ఒక వాచ్మెన్, ఒక ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడుతుంటే ఎలా ఆడాలి ఏంటని చెప్పారు. గోల్ లేకుండా ఎలా ఆడతావు అని పార్టిసిపెంట్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే గోల్ లేకుండా మీరే ఆడుకుంటుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలాగొస్తుంది. దాంట్లో కూడా మనకు ఒక వివరణ వచ్చింది. మీకంటే ఒక గోల్ ఉండాలి, దాంట్లోనే మీకు మీ లైఫ్ అంటూ ఉంటుంది అని చెప్పారు. తర్వాత 2 కుక్కలు ఉన్నవి, వాటి వల్ల కూడా ఒక కథ నీతి మనకి అందించారు సార్. రైతు పులి కథ చెప్పారు. దాంట్లో బలహీనత, బలము అంటే ఇక్కడ మనకు చెప్పారు. మనకి ఎంత బలం ఉండాలి, ఆవు ఈగ కథ ఒక టాపిక్ బాగుంది. అది నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, నా మీద వాళ్తే నాకేంటి, నువ్వు వచ్చి వెళ్ళిపోవచ్చు నువ్వు అని ఆవు అన్నది అని ఒక టాపిక్ చెప్పారు సార్. అది కూడా బాగుంది. మనం కూడా ఒక బలంగా ఉండేలాగా ఉండాలి అని దాంట్లో వివరించారు. ఒక్కొక్కలాగా వివరించారు. మన లైఫ్లో ఎలా ఉండాలి అని కథలో కూడా వివరించారు. నాకు అది బాగా నచ్చింది సార్. కథలు ఎలా చెప్పాలి ఏంటి అనేది నాకు ఒక ఐడియా లాగా వచ్చేవి. కథల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని నాకు ఇప్పుడే తెలిసింది సార్ చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ని కథలు చెప్పినందుకు. కథ ప్రయోజనాల వల్ల పిల్లలకి కథలు చెప్పడం ఎలా చెప్పాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎలా పెరగాలి అని ఒక టాపిక్ చెప్పారు. సూపర్ సార్, అది బాగా నచ్చింది. తర్వాత ఇంకా కథలు ఎంత సమయం చెప్పాలి, 1 minute 2 minutes హాఫ్ అన్ అవర్ చెప్పారు. ఇలా కథల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ని కథలు చెప్పినందుకు.